నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జగన్ అధికారం కోల్పోయారు. కూటమి అధికారంలోకి వచ్చింది. కాగా అధికారం కోల్పోయిన జగన్ మీద కన్ను పడింది. ఒక్కొక్కటిగా ఆయన అక్రమాలను బయటపెట్టే పనిలో పడ్డారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాలు కట్టడానికి కానీ కట్టినవి ఉండడానికి వీల్లేదు. అలాంటి వాటిని మా ప్రభుత్వం సహించదు. ప్రజావేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే తన హయాంలో ఆయన చెప్పినవన్నీ అక్రమాలే అని ఇప్పుడు అధికారం కోల్పోయాక ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెద్ద పెద్ద భవంతుల్లోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసుల్ని కూడా కోట్లల్లో నిర్మించుకున్నారు. విశాఖలో నివాసానికి ఋషికొండ ప్యాలెస్ ను నిర్మించుకుంటే ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ పేరుతో ప్యాలెస్లు కట్టేసుకుంది. ఇప్పుడు ఆ బాగోతాలు బయటపడుతూ ఆ కట్టడాల అందాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక్కో ఊర్లో ఒక్కో ప్యాలెస్. అలా బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ ఇలా ఊరూరా రాజప్రసాదాల్ని తలదన్నే సొంత ప్యాలెస్లు. ఎక్కడ చూసినా భూములు, వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజా వైభోగం. తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొట్టే మాజీ సీఎం జగన్ ఒకరి పేరు మీదే 529.87 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తాజా ఎన్నికల అఫిడవిట్లు చూపించారు. ఇక అఫీషియల్ గా ఆయన చూపించిన లెక్కల ప్రకారం ఆ ఫ్యామిలీ ఆస్తులు 757.65 కోట్లు. ఇలా అసలు లెక్కలన్నీ చూస్తే జగన్ పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక పెత్తనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈడీ ఆయనతో పాటు భారతీకి సంబంధించిన 40,000 రూపాయల ఆస్తులను అటాచ్ చేయడమే ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అదేం ఫ్యాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటారు. ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారు. అంతేకాదు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంత పులివెందులలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. కడపలో మరో ప్యాలెస్ ఉంది. ఇక ఇడుపులపాయలో కూడా ప్యాలెస్ లాంటి భవనం కూడా ఉంది. జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు. అంతేకాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిప్యాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉన్నాయంటారు. ఇక ఇప్పుడు జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలువబడే భవనం కూడా కోటే. ఇక అప్పటి వరకు అలా ఉన్న జగన్ సీఎం అయ్యాక విశాఖ ఋషికొండను కూల్చేసి ఓ రేంజ్ లో ప్రజల సొమ్ముతో ప్యాలెస్ నిర్మింపజేసుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఆ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ధనదాహం తీరలేదంట. సొంతానికి కాదు పార్టీ జిల్లా కార్యాలయాలకు కూడా మైసూరు రాజమహల్ ని తలదన్నేలా భవనాల్ని కట్టించుకోవడం విభ్రాంతికి గురి చేస్తోంది. ఇక 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని ఋషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాల్ని కట్టుకున్న ప్యాలెస్లపై జగన్ కు మోజు తగ్గలేదు. పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33 ఏళ్ల లీజు ముసుగులో కోట్లు విలువైన ప్రభుత్వ భూములకు చెక్ పెట్టారు. చేతిలో అధికారం ఉందని ఏది చేసినా అడ్డు లేదని ఆపేదెవరూ లేదు అన్నట్టుగా దూసుకుపోయారు. అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డున జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని తన స్వాధీనం చేసుకున్నారు. గతంలో వివిధ విభాగాలు, సంస్థలకు కేటాయించిన భూముల్ని బలవంతంగా లాక్కున్నారు.
ప్రభుత్వ పెద్దల అడుగులకు తలూపిన జిల్లా కలెక్టర్లు అధికార గణం పై నుంచి ఉత్తర్వులు రావడమే తడువు. జీ హుజూర్ అంటూ భూముల కేటాయింపు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో కోట్ల విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు కట్టబెట్టేశారు. ప్రజావేదిక కూల్చివేసినప్పుడు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్లైనా కూల్చేస్తామన్న జగన్ ఊరూరా ఎటువంటి అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టేసుకున్నారు. అలా ఒకటా రెండా ఏ రూపంలో వచ్చినా ప్రభుత్వ సొమ్మును అడ్డంగా వాడేసుకున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి వచ్చిన 100 కోట్లే వెచ్చించారో మరే రూపంలో వచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారో కానీ ఏ భవనం చూసినా కళ్లు తిరిగిపోయేలా డిజైన్ చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. విశాఖ, ఒంగోలులో కార్యాలయాల్ని ఇప్పటికే ప్రారంభించారు. అంతేకాదు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన స్థలం అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్మించుకుంటున్న కార్యాలయాలు వెలుగు చూశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా ఆ భూముల విలువ 688 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా మొత్తం జగన్ కి 26 అక్రమ ప్యాలెస్లు ఉన్నాయి. ఇలా అనుమతులు లేని కార్యాలయాలన్నింటినీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకే ఇన్ఫ్రా సంస్థే నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు ఆ బాగోతాలన్నీ బయటపడుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. తన రాజసాన్ని అలా కొనసాగించేశారు. మరి మీరేమంటారు? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.